వింటర్ లో మనకి ఫస్ట్ స్నో పాయింట్ వచ్చి సిస్సులో ఉంటుంది. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు డేట్ వచ్చి 10th October. నిన్న మన హోటల్కి అయితే క్లయింట్స్ అయితే వచ్చారు. వాళ్ళని నేనైతే ఈరోజు సిస్సు వ్యాలీకి అయితే తీసుకెళ్తాను. అండ్ ఇప్పుడు నేను ఉన్నది మన హోటల్ పైన నుంచి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుంది. ఇది వచ్చి పెంట్ హౌస్, మన హోటల్లో టాప్ ఫ్లోర్లో ఉంటుంది. పెంట్ హౌస్ వచ్చి 4-5 మెంబర్స్ వస్తే ఇదైతే వాళ్ళకి ఇస్తాం మేము. మీకు ఒకసారి మన హోటల్లో ఉన్న పెంట్ హౌస్ అయితే చూపిస్తాను చూడండి. హోటల్ ఫుల్ వీడియో వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. చూడండి, ఇక్కడ నుంచి ఇది పెంట్ హౌస్. ఇది వచ్చి 2 BHK, ఒక బెడ్రూమ్ అండ్ ఇది ఒక బెడ్రూమ్. ఇది వచ్చి టాప్ ఫ్లోర్లో ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి. మనాలి మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. చూడండి, మౌంటైన్స్ పైన అయితే స్నో ఉంది. అండ్ సిస్సు వ్యాలీ, రోహతాంగ్ పాస్ అన్ని ప్లేస్లో అయితే స్నో పడింది ఫుల్గా. ఇది వచ్చి మన హోటల్లో రెస్టారెంట్ అండ్ కేఫే కూడా అంటాం మేము. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది. ఇది వచ్చి సీటింగ్ కెపాసిటీ మొత్తం ఒక 40 మెంబర్స్ అయితే సరిపోతారు. అండ్ ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది చూడండి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చి ఫ్రెండ్షిప్ పిక్ అండ్ రోహతాంగ్ మౌంటైన్స్ మొత్తం స్నో ఉంది చూడండి. ఇది వచ్చి బియాస్ రివర్. ఇది బియాస్ రివర్. మనాలిలో ఫస్ట్ స్నోఫాల్ పడితే అక్కడే కనిపిస్తుంది మనకి, పైన దానిపైన కనిపిస్తుంది. మన క్లయింట్స్ అయితే ఇక్కడ స్నో డ్రెస్ తీసుకోవడానికి అయితే దిగారు. మనం స్నో పాయింట్కి వెళ్ళినప్పుడు మనం వేసుకున్న డ్రెస్సెస్ అయితే మనం అక్కడ ఆడుకున్నప్పుడు తడిసిపోతాయి. అందుకైతే ఇక్కడ ఇలాంటి డ్రెస్సెస్ అయితే ఇస్తారు. దీని పేరు వచ్చి డాంగ్రీ సూట్ అంటారు. చూడండి ఇలా ఉంటాయి అన్నీ. అండ్ ఇక్కడ వీళ్ళు షూస్ కూడా ఇస్తారు. ఇది వచ్చి 250 per person అవుతుంది. మన వెహికల్ లేదు, ఫస్ట్ స్టార్టింగ్ అక్కడికే మన వాళ్ళు డ్రెస్ అయితే వేసుకున్నారు చూడండి. షాప్ మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని మనం అయితే వేసుకోవాలి. ఇక్కడ గ్లౌజెస్, సాక్స్ కూడా అమ్ముతారు. మనకి ఇది వచ్చి సోలాంగ్ వ్యాలీ. ఇది ఇక్కడ వింటర్లో వచ్చి స్నో ఉంటుంది, జనవరి, ఫెబ్ ఆ టైంలో. ఇప్పుడైతే ఉండదు స్నో, అప్పుడు ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి అటల్ టన్నల్ 11 kilometers. ఇది వచ్చి అటల్ టన్నల్ ఏషియాలోనే లాంగెస్ట్ టన్నల్. రిటర్న్లో చూపిస్తారు. రిటర్న్ అటుపక్క మొత్తం స్నో ఉంటుంది. అక్కడ ఇంకా బాగా వస్తాయి ఫొటోస్. ఇది మొత్తం 9.1 kilometers ఉంటుంది. ఇంకా లోపల మొత్తం 9.1 9 kilometers ఉంటుంది. అటల్ టన్నల్ ఎగ్జిట్కి అయితే వచ్చేసాము చూడండి. ఇప్పుడు మొత్తం వైట్గా కనిపిస్తుంది. ఇటు పక్క చూసిన మొత్తం మంచే. ఇది ఇచ్చి మొత్తం లాహుల్ వ్యాలీ అంటారు. ఇది లాహుల్ డిస్టిక్. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఇటు నుంచి మనం రైట్ సైడ్కి వెళ్తే స్పితి వ్యాలీ వస్తుంది. మీరు విన్నారు కదా. ఇటు వెళ్తే లదాఖ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే సిస్సు, మనకి లదాఖ్ ఇవన్నీ ఇటువైపు వస్తాయి. హిమాచల్ ప్రదేశ్ అది. ఇది కూడా లదాఖ్ ఇంకా మారిద్ది. ఇక్కడ నుంచి కాజా వచ్చి 144, లేవ్ వచ్చి 396. ఇది వచ్చి సిస్సు వ్యూ పాయింట్. ఇది హెలిప్యాడ్ పాయింట్. ఇక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది అండ్ అటుపక్క రివర్ ఉంటుంది. అక్కడ వచ్చి లేక్ ఉంటుంది అటుపక్క. మీరు మొత్తం తిరిగేసండి. ఇక్కడ ఇది లాస్ట్ పాయింట్. ఇది మొత్తం తిరిగేసి మీరు మీ ఇష్టం ఎంత టైం స్పెండ్ చేయొచ్చు. తిరిగేసి వచ్చేయండి, ఫొటోస్, వీడియోస్ అవి తీసుకొని. వింటర్లో మనకి ఫస్ట్ స్నో పాయింట్ వచ్చి సిస్సులో ఉంటుంది. ఆ తర్వాత కోక్సర్లో ఉంటుంది.
అది క్లోజ్ అయినాక గ్రాంపులో ఉంటుంది. ఆ తర్వాత అయితే రోహతాంగ్ పాస్ అయితే ఓపెన్ చేస్తారు. రోహతాంగ్ పాస్ వచ్చి మే మిడ్లో అలా ఓపెన్ చేస్తారు. ఇది ఫస్ట్ అయితే సిస్సులో ఉంటుంది. ఇక స్నో అయిపోయినాక మళ్ళీ కోక్స్లో ఓపెన్ చేస్తారు. అలా రకరకాలుగా పాయింట్స్ అయితే ఉంటాయి. మా ప్యాకేజ్ తీసుకున్నప్పుడు మేము ఏదైనా ఒక స్నో పాయింట్కి అయితే తీసుకెళ్తాము. ఏది ఓపెన్ ఉంటే అక్కడ తీసుకెళ్తాము. సో ఇప్పుడు సిస్సు ఓపెన్ కాబట్టి మేమైతే మన క్లయింట్స్కి సిస్సు అయితే తీసుకొచ్చాము. ఇక్కడైతే ఫుల్ ఫొటోస్ అవన్నీ తీసుకుంటా ఉన్నారు. ప్రజెంట్ అయితే ఆ రోహతాంగ్ పాస్ అయితే క్లోజ్ ఉంది. ఒక 5-6 డేస్లో ఓపెన్ చేస్తారని చెప్తున్నారు. ఇది సిస్సు రివర్ వ్యూ అండ్ సిస్సు వాటర్ ఫాల్. ఇక్కడ జిప్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇటు నుంచి అటు పక్క వెళ్తారు. మనం సమ్మర్ టైంలో అటు పక్క వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు వింటర్లో కొంచెం కష్టము. చూడండి ఇక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. జిప్ లైన్ అన్నా ఎలా ఎంజాయ్ చేస్తారు స్నోలో? చాలా బాగా ఎంజాయ్ చేస్తారా? మంచి మెమరీ. మీరు ఫస్ట్ టైమా ఇక్కడ స్నోకి? ఫుల్ ఎంజాయ్ చేస్తారు అయితే. నెక్స్ట్ వచ్చి మనం అటల్ టనల్కి వెళ్తాము. ఇక్కడ నుంచి దగ్గరే పక్కనే. ఓకే అన్న. ఓకే ఇటు మంచిగా వస్తుందా బ్రైట్ ఎట్ వస్తుందో చెప్పండి. ఇప్పుడైతే మేము అటల్ టనల్ దగ్గరికి అయితే వచ్చాము. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంచిర్యాల. మంచిర్యాల. మీ పేర్లు? శ్రీనివాస్. మీ పేరు? వినీత్. మీ పేరు? భూపతి. తిరుపతి. సారీ. ఓకే. చూడండి లొకేషన్ ఎలా అనిపించింది మీకు ఈరోజు? చాలా బాగుందండి. లైఫ్ టైం బెటర్. చాలా బాగుంది కదా? చాలా బాగుంది. ఫస్ట్ టైం స్నో కదా మీకు? లైఫ్ టైం బెటర్. మన ప్యాకేజ్ ఎలా అనిపించింది మీకు? మనాలి ప్యాకేజ్. మీరు తెలుగు వారు కావడం, మేము తెలుగు వారు కావడం, తెలుగు ఫుడ్ ఇక్కడ దొరకదు అనుకున్నాం. ఇప్పటికి కూడా మేము బయట ఎక్కడ తినలేదు. తెలుగు ఫుడ్ అరేంజ్ చేసిండు. మీరు గైడ్ గా మాకు ఉండడం వల్ల మేము సంతోషంగా ఉన్నాం. ఇప్పటికి మనం బస్సు బుక్ చేసాం కదా, బస్సు ఎలా ఉంది? బస్సు కూడా చాలా బాగుంది. బస్సు అండ్ క్యాబ్ బాగుంది. సర్వీస్ బాగుంది. అండ్ డ్రైవర్ కూడా బాగా చేసేసాడు. డ్రైవర్ కూడా అన్ని చూపెట్టాడు, అన్ని ప్లేసులు. మీరు మన హోటల్ నుంచి మన బస్సు దిన కాంచి హోటల్ కాటేజ్ గానీ, తర్వాత ఫుడ్ గానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానీ, నైట్ డిన్నర్ గానీ, తర్వాత ఈ వ్యూ పాయింట్స్ గానీ అన్ని రకాలుగా అన్ని బాగా చూపెట్టారు. మన గైడెన్స్ ఎలా ఉందన్న? గైడెన్స్ కూడా చాలా బాగుంది. తెలియని కూడా అన్ని చెప్పారు. ఇది ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, థ్యాంక్స్ అన్న, మీరు మమ్మల్ని నమ్మొచ్చినందుకు. అండ్ మీకు బడ్జెట్ ఎలా అనిపించింది? బడ్జెట్ కూడా రీజనబుల్ గానే ఉంది. అంటే బెస్ట్ కదా మీకు బడ్జెట్ కి? బెస్ట్. మనం తెలియకుండా సింగిల్ గా వచ్చే బదులు ఇట్లా గ్రూప్ తోటి వచ్చి బడ్జెట్ లో ట్రావెలింగ్ కంప్లీట్ చేసుకుని పోవడం బెటర్. మేము మంచిర్యాల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నర్వస్ లా ఫీల్ అయినా. ఇది వచ్చేసరికి ఈ 4 రోజుల నర్వస్ అనేది కూడా 1 గంటలా వెళ్ళిపోయింది. ఇంకా ఇంకేమైనా చెప్పాలనుకుంటారా? ఇంకా ఎవరైనా మీరు వచ్చే వాళ్ళు అంటే నరేన్ అప్రోచ్ అయ్యి, నరేన్ ఫోన్ నంబరు ఇస్తాడు. నేను కూడా యూట్యూబ్ లో చూసి, మన తెలుగుడే కదా, మనకు తెలుగు పర్సన్ అయితే బెటరు, కొంచెం అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, తెలుగు వివరిస్తాడు. నేను వచ్చాము. థ్యాంక్ యూ నరేన్. మీరు కూడా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే నరేన్ కాంటాక్ట్ కాండి. అతను మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి టూర్ కంప్లీట్ చేస్తాడు. మీ ఫ్రెండ్స్ అందరికి రికమెండ్ చేస్తాం తప్పకుండా. మా ఫ్రెండ్స్ కూడా అందరికి చెప్తాము. 100%. మా ఫ్రెండ్స్ కూడా వస్తారు. ఒక 2-3 months లా మేము కూడా మళ్ళీ వస్తారు. ట్రిప్ మాత్రం ఎక్సలెంట్ అన్న, సూపర్ ఉంది, చాలా బాగుంది. చెప్పండి ఇంకా చెప్పండి. వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. మీ తీసుకొచ్చిన విధానం కూడా చాలా రిసీవింగ్ కానీ, ఫుడ్ కానీ చాలా బాగుంది. మొత్తానికి సాటిస్ఫై కదా? ఫుల్ అన్న. థ్యాంక్ యూ. మీరు తెలుగు వాళ్ళకి ఇంకా మాకు ప్లస్ పాయింట్ అయింది. ఓకే, తెలియని కూడా మరి మాకు వివరించి చెప్పారు. అదే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నరేన్ భాయ్, మీరు అందరూ కూడా నరేన్ భాయ్ కాంటాక్ట్ కాండి, టూర్ కంప్లీట్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ అన్న. ఆ తర్వాత రిటర్న్ మనాలికి అయితే వచ్చేసాము. అండ్ మన క్లయింట్స్ ఉన్నారు కదా, స్నోలో ఫుల్ ఎంజాయ్ చేశారు అండ్ చాలా హ్యాపీ అయితే అయిపోయారు. సో మీరు కూడా మనాలి ప్లాన్ చేసుకుంటే నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. నేను 3 years నుంచి మనాలిలోనే ఉంటాను. హోటల్స్, క్యాబ్స్ అన్నీ నేనైతే ప్రొవైడ్ చేస్తాను. మన దగ్గర చాలా కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి మనాలిలో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం.